పట్టుకోనిందా? నువ్వు ఇప్పుడు ఆడుకుంటూనే కదా ఉన్నావు. నీకు వయసు అయింది వేక్. ఇప్పుడు కాస్త పర్వాలేదు. సరేరా, నేను ఇప్పుడు గెలిచాను. మళ్ళీ ప్లీజ్ రా, నేను చేయకున్నాను, వదిలేయ్. దయచేసి నన్ను వదిలేయరా, ప్లీజ్ రా. నువ్వు ఎప్పుడు చూసినా ఇలాగే చేస్తున్నావురా, కానీ చేసే పనులు ఏం బాగోలేదే. ఏం చేస్తున్నావా? నాకు ఇప్పుడు రెస్ట్ కావాలా? హలో, ఏం చేస్తున్నావు? నాకు 1000 చెట్లు కావాలి. అన్ని చెట్లు నేను ఎలా బాస్ కట్ చేసేది? ఇదంతా జరిగే కార్యమా చెప్పండి. నేను పని చేసేటప్పుడు నా ఇప్పి పట్టుకోనింది. అలాగా, నువ్వు రెస్ట్ తీసుకో, నేను ఇంకొకరిని చూసుకుంటాను. అదంతా ఏం లేదు బాస్, నాకు ఎప్పుడో సరి అయిపోయింది. ఇప్పుడు పర్వాలేదు. ఇప్పుడే నేను చెట్టు నరకడానికి వెళ్తున్నా. 1000 చెట్లు నరికే వస్తాను బాసు. నువ్వు ఏమనుకుంటున్నారా? ఎప్పుడు చూసినా ఫోన్ చేస్తే నన్ను ఇబ్బంది పెడుతూనే ఉన్నావు. శరీరం మీరు చెప్పే మాట వినటం లేదా? మీ శరీరాన్ని మీరు స్ట్రాంగ్ గాను హెల్తీ గాను మెయింటైన్ చేయాలా? అందుకు మీరు తీసుకోవాల్సింది మజిల్స్ మిల్క్. ఇందులో ఉన్న కాల్షియం ఫార్ములా మీ బోన్స్ మరియు మజిల్ స్ట్రెంత్ ని ఇంక్రీజ్ చేస్తుంది. ఇది ఒక ఎనర్జీ డ్రింక్. 987-1234567 వెంటనే కాల్ చేయండి. హలో, నాకు ఇప్పుడు మసల్స్ మిల్క్ కావాలి, వెంటనే తీసుకురండి. షాపింగ్ నెట్వర్క్ లో నుంచి డెలివరీ వచ్చింది సార్. వచ్చేసింది. వావ్, ఏ మిల్క్ కాస్త చూసావా? మిల్క్ ఒకేసారి తాగితే పని అయిపోతుంది. అందువల్ల దీన్ని కొంచెం కొంచెంగా తాగాలి. ఎక్కడి నుంచి వెళ్తావా నువ్వు? ఇదిగో ఈ కోడ్ దాటి నేను తాగును, మీరు తాగకూడదు. వావ్, ఇది చాలా బాగుంది. నా ఈప సమస్య తీరిపోయింది. ఇప్పుడు పని మొదలు పెట్టాల్సిందే. ఈ రోజు నన్ను ఎవరు అడ్డుకోలేరా. నేను ఇరుక్కుపోయాను. నన్ను కోపెట్టారు కదా మీరు, మిమ్మల్ని ఏం చేస్తానో చూడండి. ఏంట్రా ఇది? దేనికే చాలా టైర్డ్ అయిపోయాను. నా ఈపి చాలా నొప్పిగా ఉంది. ఈ పాలను కూడా తాగేసి నా సమస్యని తీర్చుకుంటాను. తమ్ముడు, ఇంకా నువ్వు తినింది చాలేదా ఏంటి? ఇలా చూడరా, బయట బాగుంది, దాని కింద వేసేసి ఎంజాయ్ చేయి తమ్ముడు. కళ్ళు వెనకుందా ఏంటి? ఎందుకు బండి ఇలా నడుపుతున్నావు? బుద్ధులైనవుడా, మళ్ళీ నువ్వు ఇటువైపు వస్తే నిన్ను ఊరికే వదలను. నా హనీ అంతా మురికైపోయింది. ఇంకొక హనీని తీసుకోరా తమ్ముడు. రే డబ్లు, ఈ ట్రక్ ఎందుకు ఇప్పుడు అడవిలోకి వెళ్తుంది? బాగుంది. రే తమ్ముడు, త్వరగా రా. నాకేం తెలియట్లేదు. ఓకే, ఇప్పుడు ఏంటిది? చూడ్డానికి చాలా రుచిగా తెలుస్తుంది. ఏం చేస్తున్నావు రాను? వచ్చిన పనిని చూడు, నీకే బాగా తెలుసు. ఆ వ్యక్తి ఎప్పుడైనా సరే బయటకు వస్తాడు. కొద్దిగా తాగుతానన్నయ్యా. దాని ముందు కింద పెట్టు. నన్ను తాగనిస్తాడా లేదా? ఇప్పుడు మసల్ మిల్క్ వచ్చుండాలి కదా. మీరు ఎక్కడేం చేస్తున్నారా? నేను ఈ రోజు ఏ చెట్టు నరకలేదు కదా. లేదు లేదు, ఏ సమస్య లేదు, అంతా కరెక్టే.
ఆహా, మీరిద్దరే పాలు తాగడానికి ఇక్కడికి వచ్చారా? ఎందుకు దీన్ని తాగారు? మీ ఇద్దరిని ఊరికే వదలను. నువ్వు అందరు కొట్టినా ఫేబియన్. ఒరే పరిగెత్తకండి రా, ఆగండి. ఎక్కడ పోతున్నారు? ఆగండి రా. సూపర్. ఆ విక్కి వల్ల చాలా కోపం వస్తుంది. రా తమ్ముడు, ఆ పాలని మనం తాగలేదని వాడికి చెప్పచ్చు. ఇది ఫేబియన్ పనేనా? చాలా బాగుంది. నేను తాగుతున్నాను, ఎలుగుబంట్ల చివాడు తింటున్నారు. భలే ఉంది. నిన్ను రేయ్ తమ్ముడు, సైలెంట్ గా ఉండరా. నాకు ఇవ్వకుండా నువ్వు తాగావు కదా, నీకు ఇది కావాలి. కాస్త నిద్రపోతాను. నిన్ను పట్టేశాను. ఎంత ధైర్యం ఉంటే ఇలా చేస్తావు? ఏంటే మీరిద్దరా ఎక్కడికి వెళ్తున్నారు? మీరు మళ్ళీ వచ్చేస్తారా? ఎక్కడికి పరిగెత్తుతున్నారు? ఆగండి. నేను మిమ్మల్ని పిలిచానా? మీరే వచ్చి వలలో ఇరుక్కున్నారు. అన్నయ్య, ఎందుకు హంటర్ విక్ మనల్ని నమ్మలేదు? ఫేబియన్ ఆ పాలు తాగేది మనం ఇద్దరం చూసాము, కానీ హంటర్ విక్ మనమే ఆ పాలు తాగేమని అంటున్నాడు. అవును తమ్ముడు, కానీ అది వాడికి తెలియదు కదా. ఆ బుద్ధి లేని వాడికి ఎలా చెప్పేది? ఎప్పుడు చూసినా తన దగ్గర ఇదే సమస్య. అదేరా తమ్ముడు, ఇప్పుడు ఫేబియన్ని మనమే ఇరికించాలి. ఉండు, నాతో రా తమ్ముడు. రే అన్నయ్య, ఇదిగో దీని గురించి నేను మాట్లాడాను తమ్ముడు. అన్నయ్య చూడడానికి చాలా బాగుంది, నా దగ్గర ఇవ్వు. హేయ్ ఉండు. రే అన్నయ్య, కారంగా ఉందిరా, నీళ్లు కావాలి. నా వల్ల కుదరలేదు, నీళ్లు ఇవ్వండి, నీళ్లు. అరే డబ్లో, ఎప్పుడు అమ్మాయిలాగా మారావు? పెదానికి రంగులు పూసావు. అన్నయ్య, నన్ను చూస్తే నీకు ఎలా నేనేం తెలుస్తుంది? చేశాను? నువ్వే కదా అది తిన్నావు. రేపు సాయంత్రం నేను త్వరగా లేచి ముందు ఆ పాలని నేనే తీయబోతున్నా. ఆ మసల్స్ మిల్క్ ని నేను మాత్రమే తాగబోతున్నాను. ఇంకెవరికి అది ఇవ్వను. అని మనం ఇప్పుడు త్వరగా వెళ్ళాలి. ముందు బయటికి వెళ్ళి వెయిట్ చేద్దాం. ఏంటిది ఇంత త్వరగా ఇచ్చేశారు? Come on, అది అది తాగు. తాగు. మంచి సమయమే. ఒక నిమిషం, ఏదో సర్లేదని అనిపిస్తుంది. కస్టమర్లకి ఒక శుభవార్త. మజిల్ మిల్క్ ఆర్డర్ చేసే వాళ్ళకి ఒక ఎక్స్ట్రా బాటిల్ లభిస్తుంది. ఈ రోజు నుంచి మీకు మరొక బాటిల్ ఫ్రీగా లభిస్తుంది. నువ్వు దొరికిపోయావు. బాగా దొరికావా? మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? మేమే కదా అది నీకు కష్టపడి తీసుకొచ్చా. మండుతోంది, మండుతోంది. నాకు ఇది కావాలి. బిగ్ దగ్గర వెళ్ళి నిజం చెప్పు. మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? నాకు నీళ్ళు కావాలి. నువ్వు నిజం చెప్పు, మేము నిన్ను వదిలేస్తాం. అలా అయితే రోజు ఆ పాలు తాగేది మీరేనా? అవును, నేనే. కానీ ఎందుకు ఫేబియన్? నేను అసలు ఊరికే వదలను. ఓరే ఫేబియన్, పరిగెత్తకు, ఆగు. దీనిపైన వాడు మన దగ్గర పెట్టుకోడు. హే డబ్లో, నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా ఆ విక్కీ ఎందుకు మనకి మిల్క్ ఇచ్చాడని? నేను తప్పుగా అనుకున్న దానికి క్షమాపణ అడిగితే అందుకే ఉంటుందనుకుంటా. వాడు అలాంటి వాడంతా కాదే. సరే రారా, మనం విక్కీ ఇంటికి వెళ్ళి ఏంటో చూద్దాం. మంచి ఐడియా అన్నయ్య. ముఖ్యమైన వార్త, మసిల్ మిల్క్ లో చాలా కెమికల్ ఉన్నట్టుగా అందులో కొన్ని తెలియొచ్చింది. కెమికల్స్ ఉన్నాయి. అందువల్ల మీరెవరు దాన్ని తాగొద్దని కోరుకుంటున్నాం. ఎవరు ఆ మసిల్ మిల్క్ ని కొనకండి, అది పిల్లలకి ఇవ్వకండి, మీరు తాగకండి. ఆ కొట్టిని పర్మనెంట్ గా ముయ్యడానికి గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది. రే డబ్లో,
ఆ మసల్స్ మిల్క్ తీస్తే నేను మోసపోయానా. డబ్బంతా వేస్ట్ ఖర్చు అయింది. ఇప్పుడు నేను ఏం చేయాలో తెలియట్లేదా? ఏయ్ వేక్, మమ్మల్ని చూస్తే నీకు ఎలా తెలుస్తుంది? వద్దరా, నన్ను వదిలేండ్రా.